సీతకుండ్ ఎప్పుడు వేడిగా ఉండే నీరు నేటికీ సైన్స్ ఛేదించని మిస్టరీ. బీహార్లోని ముంగేర్లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సీతాకుండ్. సీతదేవి ఇక్కడే అగ్నిపరీక్ష చేసిందని ప్రతీతి. అందుకే సీతాకుండ్ హిందువుల పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. సీతాదేవి ఎక్కడ అగ్ని ప్రవేశం చేసిందే అక్కడ ఈ కొలను ఏర్పడిందని నమ్మకం. ఈ కొలనులోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుందని, అంటే వసంత కాలంలో కూడా నీరు సహజంగా వేడిగా ఉంటుందని, అందుకనే ఈ కొలనులోని నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి గల కారణం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. సీతాకుండ్ నీరు మాత్రమే వేడిగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్తో పాటు రాముడు, లక్ష్మణుడు, భరత్, శత్రుఘ్న పేర్లతో సమీపంలో 4 కొలనులు కూడా ఉన్నాయి. అయితే సీతాకుండ్లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన 4 చెరువుల నీరు చల్లగా ఉంది. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్లా